పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. 2023 జూన్ లో సరూర్ నగర్ లో జరిగినటువంటి ఒక దారుణం సంచలనం కలిగించింది. పూజారిగా పనిచేస్తున్నటువంటి సాయి కృష్ణ తన ప్రియురాలు అప్సరాని అత్యంత దారుణంగా చంపడమే కాదు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశాడు. అప్పుడే వినిపించినటువంటి భిన్న వాదనల్లో ఒక పూజారి అంతలా ఎలా హత్య చేస్తాడు, తను అమాయకుడు మంచివాడు అనేటువంటి వర్షన్ తో పాటుగా అప్సరానే అలాంటి పని చేసింది, రెచ్చగొట్టేలా వ్యవహరించింది, అప్సరానే అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. ఇప్పుడు కోర్టు మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో పాటుగా సాక్ష్యాలను తారుమారు చేస్తున్నందుకు మరొక 7 ఏళ్ల అదనపు జైలు శిక్ష కూడా విధించింది. ఓవరాల్ గా సమాజం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం ఉంది, ఇందులో అమాయకులు ఎవరు, నిందితులు ఎవరు, దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హేతువాది బాబు గోగినేని గారు. బాబు గారు నమస్కారం అండి. నమస్కారం. గతంలోనే మన 2023లో ఈ సంఘటన జరిగినప్పుడు దీని గురించి మనం చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం. యాక్చువల్ గా అప్సరాని ఎందుకు ఒక తప్పు చేసిన దానిగా తనే ప్రేరేపిస్తోంది, సాయి కృష్ణ అమాయకుడు అన్న వర్షన్స్ వినిపించాయి. అతను పూజారి అండి, అతను బ్రాహ్మణుడు అండి, గుళ్ళో పూజలు చేస్తాడండి, మా మంచి కోసం మాట్లాడతారండి అనుకునేటువంటి వర్షన్స్ అని వినిపించాయి తప్ప దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ థ్యాంక్స్ టు కోర్ట్ పక్క ఆధారాలతో శిక్ష కూడా విధించింది. ఈ హోల్ సిచ్యువేషన్ ని మీరు ఎలా చూస్తున్నారు అసలు? మొట్టమొదటి విషయం అండి, పోలీసులు ఎంతో ఎగ్జాంపులరీగా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి తర్వాత కోర్టుకి ఆ ఎవిడెన్స్ సబ్మిట్ చేసి ప్రాసిక్యూషన్ సక్సెస్ కారణంగా నిందితుడికి శిక్ష పడింది దోషిగా తేల్చాక. సో దిస్ ఈజ్ రియలీ గుడ్ అండి. ఎప్పుడు పోలీసులని ప్రాసిక్యూషన్ని తిట్టటాలు, వాళ్ళు సరిగ్గా పనిచేయరు అని అంటాలు వింటూ ఉంటాం మనం. ఈ మ్యాటర్లో మటుకు అద్భుతంగా దే యాక్టెడ్ రైట్లీ అండ్ వెరీ ఇన్స్పైరింగ్లీ అన్నది మనం నోట్ చేయాలి. మీరు అతను ఫలానా కులం వాడు కాబట్టి తప్పు చేయడు కదా, తప్పు చేసిందంతా అమ్మాయి అని అంటున్నారు కదా. ఆ అమ్మాయి కులం ఏంటి? ఆ అమ్మాయిది ఆ కులమే కదా. సో ఈ కులం చర్చ ఎందుకు వచ్చింది? అతను పూజారి కాబట్టి పూజారులు తప్పు చేయరు కాబట్టి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సమాజంలో మతపరమైన వ్యవస్థలు దేంట్లో అయినా సరే ఉన్నవారందరూ మంచివారు, నిబద్ధతతో ఉంటారు అని ఒక జనరల్ ఇంప్రెషన్. ఎందుకు అనంటే మతం అన్నది నైతికత నేర్పిస్తుంది అని చాలా మంది నమ్ముతారు. అందుకని వాస్తవానికి ఆడవారికి మగవారికి సమాన స్థాయి సమాజంలో లేని పరిస్థితిని సమర్థిస్తూ ఉంటుంది మతం. కొంతమంది అయితే దానికి కారణమే మతం అంటారు. నా దృష్టిలో దాన్ని సమర్థించటానికి మతం తన సిద్ధాంతాలని పదును పెట్టుకుంటూ వచ్చింది చరిత్రలో. ఒక మతపరమైన సంస్థ నుండి వచ్చిన వారు ఆటోమేటిక్గా నైతికంగా కరెక్ట్గా ఉంటారనటం ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు ఈ ఆధునిక యుగం లేదు, ఈ ఆధునిక క్యాలెండర్ ప్రకారం 2000 సంవత్సరాల్లో దాదాపు 1900 సంవత్సరాలు మతమే కదా రాజ్యం ఏలింది. రాజ్యాలతో మతం ఉంది. గుళ్ళే, చర్చిలే, మసీదులే రాజులను తమ అదుపులో పెట్టుకుని వ్యవహారాలు నడిపినాయి కదా. మరి ఈ టైంలో మతస్థులు లేదు, మత నాయకులు లేదు, గుళ్ళో పూజారులు, ఆ చర్చిల్లో పాస్టర్లు, మసీదుల్లో ఉండే ముల్లాలు, వీళ్ళందరూ ఎగ్జాంపులరీ బిహేవియర్ చూపించారా అని అంటే నో అనే వస్తుంది ఆన్సర్. వాళ్ళ మత ప్రకారం నడుచుకున్నారు. మనం మతమే సమాజానికి ఆన్సర్ అనుకుంటే మానవ హక్కులు అక్కర్లేదుగా.
మత సిద్ధాంతాలనే మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడు మతం ఆ పని చేయట్లేదు కాబట్టే మనం మానవ హక్కులు దాన్ని వ్యవస్థీకరించి దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఒక సిస్టమ్ పెట్టుకున్నాం, సిస్టమ్ ఆఫ్ జస్టిస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లారిటీ అండి. రెండోది, పూజారి చంపేశాడు, పూజారి ఎలా చంపుతాడు అనటం కంటే మోర్ న్యాచురల్ క్వశ్చన్ షుడ్ బి, ప్రేమికుడు ఎలా చంపుతాడు? వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళకి మధ్యన ఒక ఫిజికల్ రిలేషన్ ఉంది, ఉన్నా లేకపోయినా వాళ్ళు కలిసి ఉన్నారు, కలిసి తిరుగుతున్నారు, చంపటం ఎలా వచ్చింది అన్న ప్రశ్న వేసుకోవాలి. పూజారి కాదు, కులం కాదు. కులం ఆటోమేటిక్గా ఏమిస్తుంది? ఏమీ ఇవ్వదు. పవర్ ఇస్తుందేమో, డిస్క్రిమినేషన్కి, వివక్ష చూపటానికి అవకాశం ఇస్తుంది. సత్ప్రవర్తనకి కులానికి సంబంధం లేదు.